ఐపీఎల్ 2025 ఏడో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మరియు ఎల్ఐసి జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ను అయితే ఈరోజు హైదరాబాద్ వేదికగా ఆడబోతున్నారు. సో ఫస్ట్ గేమ్లోనే తమ విశ్వరూపం చూపించిన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో మరోసారి రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక లక్నో బౌలర్కు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పవర్ హిట్టర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ను ఒక లక్నో బౌలర్ కంగారు పెడుతున్నాడు. సో ఆ బౌలర్స్ ఎవరు, అలాగే రికార్డ్స్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోవాలంటే మనమైతే టాప్ 5 బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. నెంబర్ 5 అభిషేక్ శర్మ వర్సెస్ శార్దుల్ ఠాకూర్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మేలి వీళ్ళు ఆడిన లాస్ట్ 2 మ్యాచెస్ చూసాం. పవర్ ప్లేలో ఇద్దరు ప్లేయర్స్ కూడా మంచి స్టార్ట్స్ అయితే అందుకున్నారు. ఎస్పెషల్లీ శార్దుల్ ఠాకూర్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీసుకున్నాడు. సో దీంతో మరోసారి అయితే ఈ మ్యాచ్లో అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేసేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మేలు అభిషేక్ శర్మకి ఎగెనిస్ట్గా చూసుకుంటే అతనికి చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లో తలపడితే 14 బాల్స్ వేసిన అతను 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో అభిషేక్ శర్మను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న అభిషేక్ అయితే శార్దుల్ ఠాకూర్ మీద అసలు మంచి రికార్డు లేదు. చూడాలి మరి మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎప్పట్లానే పవర్ ప్లేలో ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయగలరా, లేకపోతే శార్దుల్ ఠాకూర్ ఏమైనా షాక్ ఇస్తాడనేది. నెంబర్ 4 మిచెల్ మార్ష్ వర్సెస్ మొహమ్మద్ షమి. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో చూసాం మిచెల్ మార్ష్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర షమి లాంటి ఒక పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్ ఉన్నాడు. అండ్ అతనికి అయితే ఫస్ట్ 6 ఓవర్స్లో బౌలింగ్ చేసినప్పుడు చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ మిచెల్ మార్ష్కి అగెనిస్ట్గా చూసుకున్న గతంలో అతను ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరూ T20 ఫార్మాట్లో తలపట్ట ఒకే ఒక ఇన్నింగ్స్లో 4 బాల్స్ వేసిన అతను 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒక ఇన్నింగ్స్లో మార్ష్ను అవుట్ కూడా చేశాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి అయితే పవర్ ప్లేలో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 3 హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండబోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే శార్దుల్ ఠాకూర్ నుండి కొంతవరకు థ్రెట్ కనిపిస్తుంది. అతనికి ప్రీవియస్గా చూసుకుంటే అభిషేక్ శర్మ మీద చాలా మంచి రికార్డు ఉంది. అండ్ ఆల్సో క్లాసెన్ మీద చూసుకున్నా సరే శార్దుల్కి అద్భుతమైన రికార్డు ఉంది. సో జనరల్గా క్లాసెన్ మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలర్స్ ఉతికారేస్తూ ఉంటాడు. దీంతో అతనికి అగెనిస్ట్గా పేస్ బౌలర్స్ అయితే బౌలింగ్ చేయించడమే కొంతవరకు కరెక్ట్. మెయిన్ ముందు చెప్పుకుంటే శార్దుల్కు అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు తలపడ్డ 5 ఇన్నింగ్స్లో 17 బాల్స్ వేసిన అతను 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో క్లాసెన్ 5 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ కూడా చేశాడు. సో సేమ్ అభిషేక్ శర్మకి ఎగెనిస్ట్గా శార్దుల్ ఠాకూర్కి ఎలాంటి రికార్డు ఉందో ఆల్మోస్ట్ క్లాసెన్కి ఎగెనిస్ట్గా కూడా అలాంటి రికార్డే ఉంది. దీంతో ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2 నికోలస్ పురాన్ వర్సెస్ ఆడమ్ జాంపా. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం పురాన్ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని ఉతికారేశాడు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతను ఆడమ్ జాంపా లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ను ఫేస్ చేయాలి. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో జాంపా మంచిగా బౌలింగ్ చేశాడు. అలాగే పోరాన్కి ఎగెనిస్ట్గా చూసుకున్న అతనికి చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. వీళ్ళిద్దరు తలపడ్డ 8 ఇన్నింగ్స్లో 36 బాల్స్ వేసిన అతను 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో పోరాను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ నికోలస్ పురాన్కి అయితే ఆడమ్ జాంపా మీద మంచి రికార్డు లేదు. బట్ ప్రెజెంట్ అతను స్పిన్నర్స్ ఆడుతున్న ఫామ్ బట్టి చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 1 ఇషాన్ కిషాన్ వర్సెస్ రవి బిష్ణోయ్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండబోయే మరో కీ బ్యాటిల్. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషాన్ ఫామ్ బట్టి చూసుకుంటే ఇది ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే కిషాన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక దద్దరిల్లిపోయి సెంచరీ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతనికి రవి బిష్ణోయ్ లాంటి బౌలర్ దగ్గర నుండి చాలా పెద్ద ప్రమాదం పొంచుంది. మెయిన్లీ ప్రీవియస్గా అతను ఇషాన్ కిషాన్ చాలా స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 7 ఇన్నింగ్స్లో 36 బాల్స్ వేసిన అతను 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇషాన్ కిషాన్ ఏకంగా 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ యావరేజ్ బట్టి చూసుకున్న, స్ట్రైక్ రేట్ బట్టి చూసుకున్న ఇషాన్ కిషాన్ మీద అయితే రవి బిష్ణోయ్కి చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో గ్యాస్ ఎస్ఆర్హెచ్ మరియు లక్నో జట్ల మధ్య 20 మ్యాచ్లు ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. అండ్ వీటితో పాటు డేవిడ్ మిల్లర్ మరియు ప్యాట్ కమిన్స్ మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్కి అగెనిస్ట్గా మిల్లర్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే స్ట్రైక్ రేట్ చూసుకున్న 82 మాత్రం ఉంది. ఇక వీటితో పాటు రిషబ్ పంత్ కూడా ఆడమ్ జాంపాకి అగెనిస్ట్గా మంచి రికార్డు లేదు. అతను కూడా 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. అలాగే హర్షల్ పటేల్కి చూసుకుంటే లక్నో పవర్ హిట్టర్స్ మీద అంత మంచి రికార్డు లేదు. నికోలస్ పురాన్, రిషబ్ పంత్ మరియు డేవిడ్ మిల్లర్ ముగ్గురికి కూడా అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్లో అతను ఎలా బౌలింగ్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.